నమస్తే, వెల్కమ్ టు నవతరంగాలు. ఇప్పుడు మన ముందు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించి మరి తెలంగాణ కోసం తన యొక్క జీవితం అంతా దారపోసి ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి మరి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన ప్రొఫెసర్ ఊరపాటి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. సారుతో తెలంగాణ ఆవిర్భావం ఎందుకు అవసరం వచ్చిందనే విషయాల పట్ల మరి ఈరోజు ఆయనతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ వలస పాలనలో తెలంగాణ జనం అవస్థలు పడుతున్నారని పోరాటం చూసి తెలుసుకున్న తెలంగాణలో మరి వాళ్ళ కుటుంబమే మొత్తము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కానీ తెలంగాణలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకు కేసీఆర్ని వ్యతిరేకించలేకపోయారు? అంటే ఇక్కడ తెలంగాణలో జరిగింది దోపిడీ, అవినీతి రెండు జరిగినాయి. అయితే ఆయన చేసింది ఏంటంటే ఆయనతోటి ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించింది. ఆ కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేసింది. ఆయన దగ్గర ఉన్న బంధువర్గం కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేసిండ్రు. అందులో ఇన్వాల్వ్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత అధికారులు కూడా ఆయనకైతే ఎవరైతే హైలీ కరప్ట్ ఉంటారో వాళ్ళందరిని దగ్గర తీసుకున్నారు. ఎవరైతే కరప్ట్ ఉంటారో వాళ్ళనే కీలకమైన స్థానాలలో పెట్టేసిండ్రు. ఇది ఒక రకమైన ఏంటంటే ఒక అణిచివేత, పోలీసును, రెవెన్యూను, ఆ తర్వాత ఈ రెండు సెక్షన్లను చాలా దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు మీరు చూడండి, ఆయన వెంకటరామరెడ్డి 100,000 ఎకరాలను ఆ కుటుంబానికి దారదత్తం చేయడం, ఆయన కూడా సొంతం చేసుకోవడానికి ఆయన ఉపయోగపడ్డాడు. ఇట్లా సివిల్ సర్వీసెస్ లో పనిచేసినటువంటి ఈ కన్వర్టెడ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ లను యూజ్ చేసుకొని వాళ్ళతోటి అవినీతిని, దోపిడిని అమలు చేసినాం. మీకు మండల స్థాయిలో కూడా ఈవెన్ మీకు ఆ మన రిజిస్ట్రేషన్ లో ఉండే సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, తర్వాత ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎవరైతే కాన్ఫర్డ్ గ్రూప్ 1 సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది నెరి ఐఏఎస్ వాళ్ళు చేయలే కానీ ఇక్కడ గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను కీలకమైన స్థానాల్లో పెట్టడం, వాళ్ళ ద్వారా మొత్తం చేయాలి. కాబట్టి సిస్టమ్ అంతా ఒక రజాకారుల వ్యవస్థ ఎట్లయితే నవాబు పాలనలో ఏ విధంగా జమీందారులు, జాగీర్దారులు, వతందారులు, పట్వార్లు, పటేన్లు వీళ్ళందరూ ఒకటే సిస్టమ్ కదా, దోపిడీ చేసే వ్యవస్థ. కాబట్టి ఆయన కూడా దోపిడీ చేసే వ్యవస్థను బాగా డెవలప్ చేసుకున్నారు. ఇలా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా దోపిడీ వ్యవస్థలో ప్రధాన భాగస్వామ్యం చేశారు. కాబట్టి ప్రజలు ఒక రకంగా తెలిసినప్పటికి కూడా దాన్ని మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈసారి ఎన్నికలు దగ్గరకు వచ్చిన కొద్దీ ఏదో చైతన్యం కావడం ఒకటి, వాళ్ళు కూడా కొంత ఇది కొంచెం ఫ్రీడమ్ ఇచ్చిర్రు ఏడాది నుంచి, కాబట్టి ప్రజలు మాట్లాడుకున్నారు. ప్రజలు మౌతు వ్యాప్తి జరిగింది. ప్రచారం అనేది మౌత్ టు మౌత్ జరిగినటువంటి ప్రచారమే నీకు ప్రతి తండాలకు పోయింది, గూడెలకు పోయింది, అన్ని చిన్న చిన్న గ్రామాలలో కూడా కేసీఆర్ను ఓడించాలనేటువంటి లక్ష్యంతో ప్రజలు నిర్ణయం చేసుకుని ఉన్నారు. కాబట్టి అణిచివేత నుండి గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చారో ఆ ఫ్రీడమ్ నుంచే మొదలైంది. కాబట్టి వీళ్ళందరూ ఈవెన్ 2018లో కూడా కేసీఆర్ ఓడిపోయేటోడే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పిదాలకు, మహాకూటమి చేసిన తప్పిదాలకు, వాళ్ళు చేసిన పొరపాట్లకు వీళ్ళు గెలిచి బయటపడ్డారు. కానీ అప్పుడే ప్రజలు సిద్ధమయ్యారు ఈయన ఓడిస్తానికి. కానీ ఆయన డబ్బుతోటి బయటపడ్డాడు, వీళ్ళు తప్పిదాలతోటి వెనకపోయారు. సరే, ఇప్పుడు తెలంగాణ కోసం అఫీషియల్ గా 1200 మంది తెలంగాణ అమరవీరులను రికార్డు చెప్తుంది ప్రభుత్వము. కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు అసలు తెలంగాణ ఉద్యమానికి తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టిన శ్రీకాంతాచారి కుటుంబం తన తల్లికి ప్రత్యక్ష ఎలక్షన్ లో టికెట్ ఇచ్చి ఓడించిన కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు బిడ్డ ఓడిపోగానేమో ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ అలాంటి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకి ఎమ్మెల్సీగా కానీ లేకుంటే రాజ్యసభ కానీ ఒక అవకాశం ఇవ్వడానికి కేసీఆర్ కు ఉన్న ఆటంకం ఏంటి సార్? ఆయనకు ఉన్న ఆటంకం ఏంటంటే వాళ్ళు బీసీ, అంటే బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఒక 2 మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు పివి నరసరావుకును ఆయనకును ఈ టీఆర్ఎస్ మూవ్మెంట్కి ఏం సంబంధం లేదు కదా, తెలంగాణ మూవ్మెంట్కి ఏం సంబంధం లేదు. ఆయనకైనా అవసరం కోసం ఏం చేసిండు, ఆయన బిడ్డ తీసుకొచ్చి ఎమ్మెల్సీ నిలబెట్టి గెలిపించాడు. మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ మూవ్మెంట్ కంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఆయన రాజకీయ లబ్ధి రావడం కోసం ఏదో పీవీని ఉపయోగించుకోవడం, తన పాపులారిటీ తగ్గుతుంది కాబట్టి పీవీని ఉపయోగించుకోవడం, ఒక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవాలని వాళ్ళని చేసింది. పాడి కౌశిక్ రెడ్డి అంటోడు వాడు ఒక రోగ్ అనేది, ఒక సైకో అనే విధానం చూస్తూనే ఉన్నాం రోజు వాటి శాస్త్రాలు.
మరి అలాంటి దగ్గర తీసుకొని గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఆమె రిజెక్ట్ చేసింది. అయినా ఊకోవాలి కదా. లేదని పట్టింపుతో ఏం చేసిండు, అహంకారంతో ఆయన ఎమ్మెల్యే కేటగిరీలు ఇచ్చేసిండు. మరి ఆడికి అశోక్ రెడ్డికి ఇవ్వచ్చు కదా, నువ్వు రెండోసారి ఎమ్మెల్సీ కూడా మళ్ళీ పెట్టినావు కదా. అంటే ఏ కారణంతో ఆయనకు పెట్టిండి అంటే కేవలం వాళ్ళు అంత లక్ష్యంతో పెట్టిండు. కానీ అదే మరి శ్రీకాంతాచారి తల్లికి మరి ఒకసారి ఏదో ఇచ్చినాం టికెట్, మన గద్దర్ గోపిడ కనుక కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఓడిపోయింది కావచ్చు. అట్లనే వాళ్ళకి ఎబిలిటీ లేక, ప్రచారం చేయలేక, ప్రజలలోకి పోలేక, కొత్తగా రాజకీయాలు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేక ఆమె ఓడిపోయింది అనుకో. మరి ఆమె ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. పాడి కృష్ణ రెడ్డికి ఇచ్చేది ఆమెకి ఇస్తంటే వాళ్ళు అడ్డం తిరిగిరా. కాబట్టి ఆయనకు ప్రజలలో ముఖ్యంగా ఈ 90% ప్రజలంటే ఆయనకి ఎక్కడా గిట్టు లేదు, ఎప్పుడు ఆయన సహించలేదు. ఇప్పుడు మత్స్యాచారి ఒకసారి స్పీకర్ అయ్యిండు, అయినాక మళ్ళా ఆయన పక్కకు పెడితే ఆయన దగ్గర గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చి నీ దాంట్లో కలుపుకుంటాం. అట్లనే కానీ అదే కవిత ఓడిపోయింది, మళ్ళీ ఆయనకు పదవి ఇచ్చిండు కదా. వినోదరావు ఓడిపోయిండు కదా, మళ్ళీ ఆయనకు పదవి ఇచ్చినావు కదా. అంటే తన సామాజిక వర్గం ఓడిపోయినా కానీ వాళ్ళకి పదవులు ఇస్తావు, కానీ ఇతర సామాజిక వర్గం ఒకసారి ఓడిపోతే వాళ్ళు పనికిరారు. ఏమన్నట్టు అంటే ఆయనకు ఉన్నటువంటి స్వభావం అనమాట. అది ఏంటంటే మనం రూలింగ్ క్లాసు, వాళ్ళు పాలితులు, మేము పాలించే వాళ్ళం, వాళ్ళ ప్రజలంతా పాలితులు అనేటువంటి ఆయనకు ఒక సామాజిక దృక్పథం కానీ, ఒక ప్రజాస్వామ్య విలువలు కానీ, ఒక మానవ విలువలు కానీ లేనటువంటి మనిషి ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆరే. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు ఆంధ్ర వలస పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన తెలంగాణని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి 1200 మంది ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ యొక్క ఐకాన్ అయిన ఇందిరాగాంధీని నిన్న ప్రచారంలో జరిగిన ప్రతి సభలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది, కమ్మ చీకట, లేకుంటే ఎమర్జెన్సీనా, లేకుంటే తిండి లేకపోవడమా, గూడు లేకపోవడమా, లేకుంటే జీవితం లేకుండా చేయడమా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడింది కదా కేసీఆర్. ఏంటి సార్ అనే ధైర్యం ఏంటిది? ఇందిరాగాంధీ పథకాలు ఇప్పటికీ అనేక గ్రామాలలో ఇందిరాగాంధీ పేరు చెప్తే అంతో ఎంతో ఆ ఇంట్లో ఎప్పుడో కనబడుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు కట్టిన ఇల్లు లేవు, ఈయన కొత్త కట్టించిన ఇల్లు లేదు. మరి ఏ ఉద్దేశంతో ఇందిరాగాంధీని ఆమెను కౌంటర్ చేసి ఉంటాడు? ఆయనకు ఈ 3వసారి ఎన్నికలలో రావడానికి పథకాల పేరు చెప్తే ఎవరు నమ్మేటట్లు లేరు. ఇక అన్ని పథకాలన్నీ పెట్టిండు, కానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చిండు. ఇచ్చినా కానీ ఆయనకు ప్రజలలో స్పందన కనిపిస్తలేదు. కాబట్టి ఆయన విధి లేక ఏం చేసిందంటే అదేదో ఎమర్జెన్సీ పెట్టిందనో, లేకపోతే ఆమె చీకటి రాజ్యమనో, లేకపోతే వీళ్ళు కరెంటు 3 గంటలు కూడా ఇయ్యరనో, రకరకాలుగా వీళ్ళు కొట్లాడుకుంటారు, 6 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇది ఎన్ని చెప్పినా కానీ ప్రజలు అయితే అసలు వినలేదు. ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీ సరే కాంగ్రెస్ ఫ్యామిలీ రూలింగ్ అంటారు, కానీ ఒక కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ కును కాంగ్రెస్ ఫ్యామిలీ రూలింగ్ కు ఏమైనా కంపారిజన్ ఉన్నదా దానికి దీనికి? అలా ఆమె ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోలే వాళ్ళు. అట్లనే ఆ అబ్బాయి కూడా అంతే, ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోలేదు రాహుల్ గాంధీ. వాళ్ళు కొంత దేశం సమగ్రత కోసమై త్యాగాలు చేసిన కుటుంబంలో వాళ్ళు ముగ్గురు వరుసగా అట్లే పోయారు కదా. నెహ్రూ అంటే చైనా యుద్ధం సందర్భంలో చనిపోయింది ఆయన. ఏంటంటే అవమానానికి గురైన పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు ఆ అవమానం జరిగింది అనేది ఆయన కాదు, ఇది నెహ్రూ చనిపోయింది చైనా యుద్ధం తర్వాతనే చనిపోయింది. ఆ తర్వాత ఏంది ఇందిరాగాంధీ కూడా సరే ఖలిస్తాను సపరేట్ అయ్యే దాని గురించి ఆమె పోయేది ఎదురు తిరగడం ద్వారా అణచివేయడం ద్వారా ఆమె చనిపోయింది. ఆయన కూడా అంతే శ్రీలంక సమస్యతో ఆయన చనిపోయింది కదా. కాబట్టి ఆ ఫ్యామిలీ చేసిన త్యాగాలు ప్రజలకు తెలుసు. తర్వాత ఆ ఫ్యామిలీ ఏం చేసి సీలింగ్, అది ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత పేదవాళ్లకు అన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టిందే ఇందిరాగాంధీ. అదే రకంగా ఇలా దళితులకు ఎన్ని ఇండ్లు ఇంతో అంతో ఇండ్లు కనిపిస్తున్నాయంటే వాళ్ళు చేసినాయి. దళితులకు ఆ రోజులలో 150 గజాలు 200 గజాల భూములు ఇచ్చి జాగాలు ఇచ్చి వాళ్ళకి చేసిండ్రు. ఎక్కడైతే ఖాళీ స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కూడా అసైన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అనేక దిక్కులలో కూడా ఎంతో కొంత భూములు ఇచ్చింది అంటే కాంగ్రెస్ గవర్నమెంటే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు మనకు బేరీజ్ వేసుకున్నారు. ఈ 10 ఏళ్లలో ఈయన ఏం చేసిండు, మనకేంది తాగుబోతారు తెలంగాణ చేసిండు, అప్పుల తెలంగాణ చేసిండు, ఉన్న భూములను అమ్ముతాండు, అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించిన ప్రజలు ఏంటంటే ఈ కేసీఆర్
మొత్తుకున్నా కానీ అవన్నీ వినలేదు, ఎవరు రెస్పాన్స్ చేయలేదు. అంటే అబద్ధాలు. ఎందుకంటే ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఏంటంటే 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే నిజమైందని ఆయనకు బాగా విశ్వాసం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల నుంచి అబద్ధాలతోటే గడిపేటు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పి బిడ్డ, కొడుకు, అల్లుడు, తర్వాత బంధువర్గం అంతా కూడా అబద్ధాలు చెప్పుడు 4-5 టీవీలలో వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, వాళ్ళ నియంత్రణలో పెట్టుకోవడం, కొనుగోలు చేయడం. ఏమున్నది గల పేపర్లను కొనేసిరి, టీవీలను కొనేసిరి, అధికారులను కొనేసిరి, అన్ని వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చుకొని అబద్ధ ప్రచారాలతోటి ప్రజల ఇళ్ళకాలం వాళ్ళు పరిపాలిస్తారనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కొంత చైతన్యవంతులు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మార్చే చరిత్ర కూడా ఉంది మనకు. 96లో వచ్చినటువంటి తెలుగుదేశం 2004 ఓడిపోయింది. అట్లనే 2004 వచ్చిన కాంగ్రెస్ 2014 ఓడిపోయింది. ఇది డ్యూ అయిపోయింది. ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రి అసలు రాజశేఖర రెడ్డి రెండోసారి గెలవడం గొప్ప విషయం. కానీ ఈయన రెండోసారి గెలవడం మోసం అన్నమాట. మోసంతో గెలిచిండు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రచారం అనేది ఎవ్వరు కూడా నమ్మలేదు. ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు చేసిండు కదా, అప్పుడు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దేశంలో ఉన్న పేపర్లన్నింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలలో కూడా తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ అవసరమా? ప్రజల పైసలు తీసుకుపోయి ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అలుకుజల్లినట్టు చేసుడు, దాన్ని మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థలో ఆయన భాగం. కాబట్టి ఆయన దుష్ప్రచారం అదంతా. ప్రజలు నవ్వుకున్నారు. ఆ పేపర్ ఎవరు చదివినోడే లేడు. సార్, ఇప్పుడు మీరు 3.5 దశాబ్దాలుగా ఒక ప్రొఫెసర్గా, 2 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల పోరాటాలు చేసిన మీరు తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట జరిగిన మోసాలని ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్ని సమీకరిస్తూ ఈసారి 2023లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ తెలంగాణ ప్రాంతము ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో ఈ టీఆర్ఎస్ ఏదైతే వాగ్దానాలు చేసి 2 సార్ల ఎన్నికలలో గెలిచింది కదా, అట్లనే కాంగ్రెస్ వాళ్ళు అన్ని వాగ్దానాలు చేయకపోవడం వల్లనే ప్రజలు ఆకర్షించలేదనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈసారి ఏం చేశారంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగానైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి పవరు లాక్కునే లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైనా మీకు డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, తెలుగుదేశం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకర్షించి తర్వాత వాళ్ళ మీద అనేక రకాల భారం వేసి రాజకీయం చేస్తారు. అయితే అదో జాతీయ పార్టీకి అది ఎప్పుడు కూడా ఉండదు. అది ఎందుకంటే జాతీయ పార్టీ దేశం అంతటా అమలు చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ ఇటువంటి పథకాలు అనౌన్స్ చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఏమైందంటే కేసీఆర్ దగ్గర నుంచి పవర్ కనుక లాగాలి, ఇదంతా నాశనం అవుతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా విసిగిపోయిండ్రు, ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి మామూలుగా ఉంటే బాగుండదని వీళ్ళు రకరకాల సంక్షేమ పథకాలను బాగానే అనౌన్స్ చేసిర్రు. కానీ మరి ఇవన్నీ చూడాలంటే ఇప్పుడు నేను మొదటి నుంచే 2-3 ఏళ్ళని చూస్తున్నాను. ఈ రాష్ట్రం విపరీతమైన 5.5 లక్షల కోట్ల అప్పులు కాదు, నేను అనుకుంటే 10 లక్షల కోట్ల అప్పులు ఉంటాయి దీనికి. ఎందుకంటే నిర్ణయాలు తేలింది అంటే సివిల్ సర్వీస్ కార్పొరేషన్ 56,000 కోట్లు, రోజు అని తేలితే మాత్రం నేను అనుకుంటా ఆ డిస్కౌంట్ కూడా 1 లక్ష కోట్ల రూపాయలు ఉందట. ఇట్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో 97,000 లక్షల కోట్లు, ఇట్లా అన్ని రకాలు చూస్తే 10 లక్షల కోట్లకు ఉంటది. కాబట్టి ఇంకోటి ఇవ్వాలి, నేను చూసినాను సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం అత్యధిక రెవెన్యూ వసూలు చేసే రాష్ట్రం తెలంగాణ. ఇది హర్యానా తర్వాత. హర్యానా అంటే ఢిల్లీ పక్కన ఉన్నది, ఇండస్ట్రియల్లీ డెవలప్డ్, అది అగ్రికల్చరల్లీ డెవలప్డ్, మొత్తం వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాలు బాగా మెండుగా ఉండేటువంటి రాష్ట్రం అది. అక్కడ ట్యాక్స్లు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి రకరకాల పన్నులను విపరీతమైన స్థాయిలో పెంచడం జరిగింది. ఇది మీరు చూడండి, హైయెస్ట్ రేట్ ఆఫ్ పెట్రోల్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నది, హైయెస్ట్ రేట్ ఆఫ్ ప్రైస్ అనేది డీజిల్ కి ఈ రాష్ట్రంలో ఉన్నది, రిజిస్ట్రేషన్ హైయెస్ట్ రేట్ ఈ రాష్ట్రంలో ఉన్నది, అన్ని రకాల ట్యాక్సులు, ఈవెన్ అపరాధ రుసుమని, ఈ చాటు జరిగితే సిగ్నల్ దాటితే 1000 రూపాయలని, ఈ రకంగా లేకపోతే సారదాపిచ్చుడు, మళ్ళీ గొట్టం మూతలు పెట్టుడు, ఇట్లా ఇవన్నీ అన్ని రకాల ట్యాక్సులు తెలంగాణలో దీనికి వచ్చే రెవెన్యూలో 84% ఈ రెవెన్యూ వస్తున్నది. అంటే ప్రజలను పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు చూపిస్తున్నారు వీళ్ళు. ఏది మిగులు బడ్జెట్ చూపించి వడ్డీలో కట్టుడు. ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 23,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టారు.
వచ్చే సంవత్సరానికి 30,000 కోట్లు అవుతుంది. ఈ రకమైన ఇవన్నీ ఈ అప్పులన్నిట్లు తెరుతారు. ఈ 6 పథకాలు ఏదైతే అమలు చేస్తామని చెప్పారు కదా, అది ఇవి చాలా కష్టమైన పని. ఈ రాష్ట్రం ప్రభుత్వం ముందట 3 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో ఈ అప్పుల కుప్ప, రెండవది భూములన్నీ అమ్మేది అమ్మటానికి ఏం లేవు, ఇక మూడవది ట్యాక్సులు వసూలు చేయాలనుకుంటే ట్యాక్సులు కూడా హైయెస్ట్ రేటు, దేశంలోనే హైయెస్ట్ రేటు ఉన్నది, ఇప్పటికే ఉన్నాయి. ఇక ప్రజలు దీన్ని భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఆప్షన్స్ ఆర్ నిల్. ఏది దీనికి ఏది కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసినట్టుగా ఈ దుబారా ఖర్చు పెట్టుడు, అవి విస్తృతంగా ఏది ఎమ్మెల్యేలకు 20 మంది పోలీసు వాళ్ళు, మినిస్టర్లకు 30 మంది పోలీసులు, ఇంటి చుట్టూ వర్కర్స్, ఇదంతా చేసుడు. అదే దేశంలో ఎక్కడ లేనంత జీతాలు ఇచ్చిండు ఏది ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు కూడా. ఆయన సొంతంగా 4,25,000 రూపాయలు ఒక ముఖ్యమంత్రి తీసుకోవాలా? ఫామ్ హౌస్ నుంచి 6 నెలలకు ఒకసారి బయటకు వెళ్ళవు, ప్రతి నెలకు 4,25,000 రూపాయలు తీసుకున్నాడంటే అట్లా విచ్చలవిడిగా ప్రజల మీద పన్నులు వేసి ప్రజల మీద ఈ భారం వేసుడు పేద ప్రజలను. ఆఖరికి జరిగింది ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా మొన్న ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. ఏంటిది? ఇలా హైదరాబాద్ చుట్టు ప్రాంతాలన్నీ టీఆర్ఎస్, మిగిలిన జిల్లాలన్నీ కాంగ్రెస్. ఏమన్నట్టు ప్రజలు నీ అభివృద్ధిని మిగిలిన జిల్లాలలో నీ అభివృద్ధి లేదు, నువ్వు కేవలం ధనవంతులకు, కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ వ్యవస్థలకు, నీ నాయకులు ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు లాభం అయ్యేటువంటి విధానాలను నువ్వు హైదరాబాద్లో అమలు చేసినావు. కాబట్టి వాళ్ళంతా నీ ఏంటా ఉన్నారు, పేద ప్రజలంతా మాకు అన్యాయం జరిగిందని రివర్స్ చేసి. సో దాట్ ఈజ్ ఇండికేషన్. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏదైతే అభివృద్ధి పథకాల పేరిట కావచ్చు, కరెంటు కన్జప్షన్ కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్లలో ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ అన్నింటినీ కొత్తగా నూతనంగా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు. ఆ సమీక్ష సమావేశానికి ఏదైతే కరెంటుకు సంబంధించిన విషయాల గురించి చర్చ చేసే సమయంలో ఆ యొక్క సిఎండి గారు ఆ సమావేశానికి రాకుండా తప్పించుకున్నారు అంటే యాక్చువల్ అందులో లోపాలు జరిగి ఉంటాయా, లేకుంటే వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే నిజంగా చెప్పాలంటే ఈ డిస్కమ్లలో చాలా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు అది డబ్బు లావాదేవీ 1000 కోట్లలో జరిగింది. అది ఎందుకంటే ఇతర ఈ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఉత్తరాఖండ్ ఇటువంటి ప్రాంతాల నుంచి కరెంట్ తీసుకొచ్చే దాంట్లో మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్లు పెట్టి కూడా వీళ్ళు తెచ్చింది. అయితే ఈ డిస్కమ్లో కూడా జెన్కో కానీ ట్రాన్స్కో వీటన్నిటికి కూడా ఏం చేశాడు, డైరెక్టర్లను తన బంధువర్గాన్ని పెట్టిండు. ఇవాళ ఈ ఎన్పిడిసిఎల్ చైర్మన్ అయినట్టు ఆయన సొంత బంధువే గోపాలరావు. తర్వాత మిగిలిన జెన్కో డైరెక్టర్లను, ట్రాన్స్కో డైరెక్టర్లు కూడా వేల్మూలను సొంత బంధువులను పెట్టుకున్నాడు. తర్వాత ఈఆర్సీ చైర్మన్ కూడా బంధువునే పెట్టుకున్నాడు, తన్నీరు శ్రీరంగారావు అని. కాబట్టి మొత్తము తన బంధువర్గాన్ని పెట్టుకొని డిస్కమ్ లాంటి దాంట్లో విపరీతమైన ఫ్రాడ్ చేయడం జరిగింది. అవన్నీ బయటికి తీసుకురావాలి. లేకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఇటువంటి దుర్మార్గం చేయకుండా ప్రజల ముందు పెట్టాలి కదా. ఇట్లా తప్పులు చేసిన వాళ్ళని కూడా సరిగా ప్రజల ముందు ఒక దోషులుగా పెట్టి వాళ్ళకు తగినటువంటి శిక్ష ఇవ్వాల్సిన అవసరం రేపు న్యాయ వ్యవస్థ ముందు ఉన్నది. ఇది ఇప్పుడు జరిగిన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డెఫినెట్ గా లాలు ప్రసాద్ యాదవ్ కేవలం 300 కోట్ల రూపాయలు గడ్డి స్కామ్ అని చెప్పి ఆయన తీసుకుపోయి 15 ఏళ్ళ నుంచి అలా తిప్పుతానే ఉన్నారు. పెద్ద మనిషి 80 ఏళ్ళ ఆయన కూడా తిప్పుతాను. మరి అట్లాంటప్పుడు కేసీఆర్ ఒక 10 జన్మలు కూడా జైల్లో ఉన్నారు, సరిపోదు. అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది. 4 కోట్ల ప్రజల సొమ్మంతా తిన్నాడు. కాబట్టి ఇది మామూలు స్కామ్ కాదు. దేశ చరిత్రలోనే కేసీఆర్ చేసిన స్కాములు అనేటివి అంత దారుణమైన స్కాములు ఏది కరుణాది పీరియడ్లో జరగలేదు, ఏఐడిఎంకే పీరియడ్లో జరగలేదు, లాలు ప్రసాద్ పీరియడ్లో జరగలేదు, చౌతాలా పీరియడ్ వాళ్ళ ఇవన్నీ చేసిన వాళ్ళే, స్కాములు చేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరికీ చక్రవర్తి అన్నట్టు మన కేసీఆరే ఈ స్కాములు చేసే వాళ్ళకు చక్రవర్తి. కాబట్టి అలాంటి వానికి తగిన శిక్ష చేయకుంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు కాదు. సరే, ఇప్పుడు నీళ్లు లేక తెలంగాణ భూములన్నీ నేలలన్నీ నెర్రలు బారినాయి అని చెప్పి వాస్తవంగా ఈ తెలంగాణ ప్రాంతం పచ్చని ఆకారాన్ని కోల్పోయింది. కానీ ఆ నెర్రలు బారిన తెలంగాణలో ప్రతి గుంటకు నీళ్లు పారాలని చెప్పి కట్టిన కాళేశ్వరం నుంచి ఇప్పటి వరకు ఒక్క సుక్క నీళ్లు కూడా ఆ యొక్క ప్రాంతాలు తడిపిన పరిస్థితి కనబడలేదు. మరి తెలంగాణ రాష్ట్రము ప్రముఖంగా తీసుకొని ప్రపంచానికి గొప్ప ప్రాజెక్టు చూపిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇటీవల కుంగిపోయిందని తెలిసింది. యాక్చువల్ సాంకేతిక కారణాలు అనేటి సాంకేతిక రంగం నుంచి జరిగినాయా, లేకుంటే కేసీఆర్ ప్రత్యేకంగా ఆయనే ఒక ఇంజనీర్ గా వ్యవహరించి చేయడం వల్ల జరిగిందని చెప్పి అంటున్నారు. ఏది నిజం? అంటే కేసీఆర్ ఆ ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటే ఒక
దుర్బుద్ధితో మొదలుపెట్టిండు. అది మీకు తీర్మానం వలన 4-5 ఏళ్ల కిందనే దాన్ని సీరియల్ గా రిలీజ్ చేసిండు ఒకసారి. అయితే ఏంటంటే ఆయన దుర్బుద్ధి ఏంటంటే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్టుల ద్వారానే డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం మనం. కాబట్టి ఈయన కూడా ఏం చేసిండు, కాళేశ్వరం అనేది కాకుండా చేవెళ్ళ ప్రాణహిత దాన్ని ఆ డిజైన్ చేస్తే 30,000 కోట్లు అయితే మనకి ఇండ్లే మిగిలితే ఆల్రెడీ కొంత 6-7 కోట్ల రూపాయలు వర్క్ అయింది ఆడ. ఆ వర్క్లు అయితే మిగిలింది చేస్తే మనకు వచ్చేది లేదని ఏం చేసింది, దాన్ని రీడిజైన్ చేయాలని. అది ఏదైతే హయ్యర్ లెవెల్ కడితే మంచిగా అది గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఏం చేసిండు, కింది తీసుకుపోయి 7 పంపులతోటి పైకి ఎక్కియాలని అదో డిజైన్ చేసిండు. అది ఇక్కడ టెక్నికల్ గా ఉన్న వాళ్ళు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఆయన ఎప్పుడు వినిపించుకోలేదు. ఆయన ఎట్లా వినడని కూడా వాళ్ళు ఏం చేశారు, తానే తందనా అని వాళ్ళు కూడా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో వాళ్ళని మాత్రమే పెట్టుకున్నాడు. ఆయన ఆ రిటైర్ అయిన వాళ్ళను ఆయన పేరు ఏది నరసింహరావు ఏదో మురళీధరరావు అన్నలో పెట్టుకున్నాడు. ఆయన చెప్పినట్టు అయినాడు, బంధువులు కాబట్టి అది చేసిండు. కాబట్టి దాంతో జరిగింది ఏంది, అప్పుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు 18 లక్షల ఎకరాలకు మేము నీళ్లు అదనంగా ఇప్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా 59,000 ఎకరాలకు మాత్రమే అదనంగా నీళ్లు వస్తున్నాయి. దాన్ని అది కూడా ఎట్లా వస్తున్నాయంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోరాలేదు. కానీ మిడ్ మానేర్ అనేది వాళ్ళు కాంగ్రెస్ పీరియడ్నే కట్టింది. రాజశేఖర రెడ్డికి కూడా ఏమైందంటే భయం పుట్టింది, ఇదేదో తెలంగాణ అంటానని ఏం చేసినట్టు ఆయన మిడ్ మానేరు అది ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో వాటర్ తీసుకొచ్చి మనం ఇప్పుడు వేములవాడ పోతా అంటే ఇటు అటు 2 సైడ్ల కూడా రోడ్ ఎంబడి ఒక పెద్ద చెర్ర లెక్క ఉంటది, అదే మిడ్ మానేరు. అది నిర్మాణం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. అలా దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్మాణం చేసి రెడీలో పెట్టారు. తర్వాత గవర్నమెంట్ పోయింది. ఇక రాగానే ఏం చేసాడు, కాళేశ్వరం నుంచి 3-4 టీఎంసీల కాల్పుడు ఇవి అవి కలిపి జనాలు చూపించడు. అది ఏమున్నది, వరంగల్ ఖమ్మం కొద్ది భాగం ఖమ్మం కొద్ది భాగం అది తుంగతుర్తి ఆ సైడ్ పోయేది సూర్యాపేట పోయింది. ఇంచో వీళ్ళది రంగరాయ సాగర్ అని పెట్టుకున్నాడు. ఇది రాజేశ్వరరావు 3 టీఎంసీ, ఆయన పెట్టి 60 టీఎంసీలు అని కానీ 5 టీఎంసీలు నేడతలేదు. మా ఏది కేసీఆర్ పోయినట్టు ఫామ్ హౌస్ దగ్గర. కాబట్టి అంత కలిస్తే 15 టీఎంసీలు కూడా నిడతలేదు. అది కానీ నేను చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం 160 టీఎంసీల నీళ్లు మేము నింపుతాం దీంతో అని చెప్పారు. ప్రతి సంవత్సరం 50 టీఎంసీలు వస్తున్నది 7 పంపులు కలిసి. 50 టీఎంసీలలో ఏమైతుంది, 50 అంటే 160-170 టీఎంసీలు పోసినాయి 3 ఏళ్ల నుంచి. అలా నుంచి 100 టీఎంసీలు వాపస్ అయిపోయింది. వీళ్ళు గేట్లు తీసుడు, ఆ వరదలు వచ్చుడు, వరదలు గేట్లు తీసుడు, ఆయన ఇటు మోసుడు అటు తీసుడు ఇటు మోసుడు. కాబట్టి ఇది తిప్పిపోతల పథకం అని అందుకే ఈ తీర్మానం వల్ల ఎన్నోసార్లు ఇది ఎత్తిపోతల పథకం కాదు తిప్పిపోతల పథకం అని. కాబట్టి ఆయన అన్నట్టు 18 లక్షల ఎకరాల భూములకి నీళ్ళు ఇయ్యలేదు. నెట్ ఏంటంటే 59,000 ఎకరాలకు వచ్చింది. కాకపోతే ఏంటంటే కాకతీయ కెనాల మాత్రం ఎప్పటికీ నీళ్లు మొన్న మునిగిపోయింది కదా, కాలు వెళ్ళిపోయింది, లేదు నీళ్ళు అయిపోయినాయి, లేవు. అక్కడ మిడ్మానేర్లో కూడా నీళ్ళు పోసేటట్లేదు. నేను మొన్న పోయినా కదా, ఆడ కూడా నీళ్ళు లేవు. నేను చూడ నాకు అనిపిస్తుంది రాబోయే ఎండాకాలంలో మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి ఉండదు.